పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పట్టపగలే చైన్ స్నాచింగ్ స్థానికంగా కలకలం రేపింది. తిలక్ నగర్ డౌన్ ఏరియాలో కాలనీలో రోడ్లో ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బైక్ పై వచ్చిన దుండగుడు బంగారు గొలుసును తెంపుకొని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే కంగుతిన్న మహిళ దొంగలు వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆమె గోదావరి ఖని 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించి నిందితుడి ఫోటోను విడుదల చేశారు. మనం విజువల్ చూడొచ్చు. 10 టీవీ స్క్రీన్ పై ఏ విధంగా మహిళ నడుచుకుంటూ వెళ్తుందో ఆ ఫోటోను కూడా మనం చూడొచ్చు. ఆ మెడలో నుంచి వెనక నుంచి వచ్చినటువంటి దుండగుడు ఒకసారిగా చైన్ ను లాక్కొని పారిపోయాడు. అయితే అతన్ని వెంబడించే ప్రయత్నం ఆమె మహిళ చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఏం చేయలేక పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా ఆ నిందితుడి ఫోటోను విడుదల చేశారు. దర్యాప్తును కూడా ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఈ చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అటు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించినా కూడా ఎక్కడికక్కడ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఏ విధంగా మహిళ వాక్ చేస్తూ వెళ్తుందో వెనక నుంచి వచ్చినటువంటి ఆ దుండగుడు ఒక్కసారిగా మెడలో ఉన్నటువంటి చైన్ ను లాక్కు వెళ్ళిపోయి పారిపోయాడు. ఆ విజువల్ మనం చూస్తూ ఉన్నాం. అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పట్టపగలే చైన్ స్నాచింగ్ స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు కదా, పోలీసులు అని చెప్తున్నారు. నిందితుడి ఫోటోను కూడా విడుదల చేశారు సీసీ కెమెరాల ఆధారంగా. అప్డేట్స్ ఏంటి సతీష్? జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలు ఉదయం ఏ సమయం అనేది లేదు. మొన్నటి వరకు అర్ధరాత్రి దొంగతనాలు జరిగేవి. కానీ ఇటీవల కాలంలో పగటి వేళనే దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు మాత్రం చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని తిలక్ నగర్ డౌన్ లో భూలక్ష్మి అనే మహిళ తన ఇంటి ముందు పని చేసుకుంటుండగా బైక్ పై వచ్చినటువంటి దొంగ ఆమె మెడలో నుంచి పుస్తల తాడు లాక్కొని పరారు కావడం జరిగింది. అతి వేగంగా ఆ బైక్ వెళ్లడంతో ఆ మహిళ కూడా కొంత దూరం వెంబడించింది. అయినప్పటికీ కూడా దొంగ బైక్ పై ఉండడంతో వేగం పెంచి అతడు పారిపోవడం జరిగింది. అయితే ఆ దొంగతనం జరిగిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భూలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 1 టౌన్ గోదావరి ఖని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా సేకరించడం జరిగింది. అయితే దొంగ తన ముఖానికి మాస్క్ వేసుకొని ఉండడం కారణంగా ఎవరు అనేది గుర్తించడం మాత్రం కొంత సాధ్యపడినట్టుగా తెలుస్తుంది. గోదావరి ఖని 1 టౌన్ ఇంద్రశైలారెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే దొంగను పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దొంగతనం చేసిన తర్వాత అతడు గోదావరి బ్రిడ్జి మీదుగా ఇటు మంచిర్యాల వైపు పారిపోయి ఉంటాడని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దొంగల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు దొంగను పట్టుకునేందుకు పోలీసులు సోషల్ మీడియా కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ దొంగను పట్టుకునేందుకు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో పెరుగుతున్న దొంగతనాలు చూసి స్థానికులంతా కూడా కొంత భయాందోళన చెందుతున్నారు. రోడ్డుపై నడవాలంటే భయపడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం అయితే దొంగలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థానికంగా దొంగతనం చేసి వారు తమ ప్రాంతాలకు పారిపోతున్నట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం జరిగినటువంటి దొంగతనం నేపథ్యంలో దొంగ ఆచూకీ తెలిస్తే పోలీసులు కూడా పారితోషికం ఇస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో దొంగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్ని కూడా పోలీసులు వైరల్ చేస్తున్నారు. దొంగ ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నారు పరిస్థితి. ప్రస్తుతం అయితే భూలక్ష్మి అనే బాధితురాలు తన ఇంటి ముందు వాకింగ్ చేసుకున్న క్రమంలో దొంగ ఎంత స్పీడ్ గా వచ్చి ఆమె మెడలో నుంచి గొలుసు తెంపుకొని పోయాడో ఆ సీసీ ఫుటేజ్ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. చాలా వేగంగా దొంగ బైక్ రైడ్ చేసుకుంటూ పారిపోవడంతో స్థానికంగా ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ బాధిత మహిళ కేకలు విని అక్కడ ఉన్నవారు బయటకు వచ్చే సమయంలోనే అప్పటికే దొంగ పరారి కావడం జరిగింది. దొంగ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ప్రస్తుతం అయితే వైరల్ గా మారిన నేపథ్యంలో పోలీసులు దొంగను పట్టుకునేందుకు మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. కొంత మహిళలు జాగ్రత్తగా ఉండాలి, బంగారం విషయంలో చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పి పోలీసులు సూచన చేస్తున్నప్పటికీ దొంగలు మాత్రం మహిళను టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేయడం మాత్రం కొంత ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.